ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు పీపీపీ మోడల్లో నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించి సమాధానం ఇచ్చినటువంటి మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలని తెస్తున్నానని ఊరువాడ కూడా ప్రచారం చేసి 5 సంవత్సరాల్లో కేవలం 5 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి అన్నీ కూడా ప్రారంభించేశామని చెప్పి అసంపూర్ణ నిర్మాణాలుగా వదిలినటువంటి విషయాన్ని మనందరం కూడా చూసాం అధ్యక్ష. పునాదులు కూడా దాటకుండా 17 మెడికల్ కాలేజీలు తెచ్చాం. పేద ప్రజలందరికీ కూడా అందులో అడ్మిషన్స్ ఇస్తున్నామని చెప్పి, అదేవిధంగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ మాటలు జపం చేసే ఆచరణలో ఆయా వర్గాలందరినీ కూడా మోసం చేసే విధంగా మెడికల్ కాలేజీల విధానాన్ని తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వంలో చూసాం అధ్యక్ష. అదేవిధంగా మెడికల్ కాలేజీల్లో ఉండేటటువంటి కన్వీనర్ కోటాలను రద్దు చేయడంతో పాటుగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరుతో ఏబీసీ కేటగిరీల్లో సీట్లు ఇచ్చి ఆ విధంగా అమ్ముకునే విధంగా పాలసీలను తీసుకొచ్చి ఈ వ్యవస్థని అన్ని విధాలుగాను కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితిని చూసాం అధ్యక్ష. అటువంటి పరిస్థితి నుంచి మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలో అమలవుతున్నటువంటి పీపీపీ మోడల్ని అధ్యయనం చేసి వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్తో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని గత ప్రభుత్వం ఏదైతే ఆర్భాటంగా ఆరంభించి మధ్యలోనే వదిలేసినటువంటి మెడికల్ కాలేజీలని పీపీపీ మోడ్లో తీసుకురావడం చాలా అభినందనీయం అధ్యక్ష. అయితే మంత్రి గారు ఇక్కడ చెప్పినటువంటి 10 మెడికల్ కాలేజీలకు సంబంధించి 4 మెడికల్ కాలేజీలు ఫేజ్ 1లోను 6 మెడికల్ కాలేజీలు ఫేజ్ 2లోను చేస్తున్నామని చెప్పడం జరిగింది అధ్యక్ష. దీనికి సంబంధించి గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే స్పెండింగ్ ఉందో దీనికి సంబంధించి గత ప్రభుత్వం దాదాపు 8,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసిందని చెప్పారు అధ్యక్ష. అయితే దానికి సంబంధించి దాదాపు 5,000 కోట్ల అప్పులు కూడా తీసుకున్నట్టు రికార్డులో ఉంది అధ్యక్ష. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 975 కోట్ల రూపాయలు తీసుకోవడం, అలాగే ఆరోగ్యశ్రీ నిధులను కూడా మళ్లించడం జరిగింది అధ్యక్ష, వీటిని వెచ్చించడం. అయితే పనులు కంప్లీట్ చేసిన అన్ని కాలేజీలకి కలిపి 2,125 కోట్లు కంప్లీట్ చేశారు అధ్యక్ష. అలాగే కాంట్రాక్టర్లకి పే చేసింది 1,450 కోట్లు మన ప్రభుత్వం వచ్చేటప్పటికి. అలాగే బ్యాలెన్స్ ఇంకా బకాయిలు 674 కోట్లు ఉన్నాయి అధ్యక్ష. అయితే ఈరోజు తీసుకొచ్చినటువంటి అప్పులు ఏదైతే ఉన్నాయో 4,948 కోట్లు అవి వాస్తవంగా తీసుకొచ్చారా, అయితే వాటిని కాలేజీల నిర్మాణాలకి స్పెండ్ చేశారా, లేకపోతే వాటిని వేరే విధంగా డైవర్ట్ చేశారా అనేది మంత్రి గారు తెలియజేయాల్సింది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు కొత్తగా నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఫేజ్ 1లో 4 కాలేజీలు ఏదైతే ఉన్నాయో ప్రతిపాదిత కాలేజీలు, దీనికి సంబంధించి ఎవరైతే పీపీపీ మోడ్లో ఈ సంస్థల్ని ఫైనలైజ్ చేశారా, అయితే ఈ సంస్థలు ఎప్పుడు ప్రారంభిస్తాయి, ఎప్పుడు టైం బౌండెడ్గా, ఎప్పుడు ఈ మెడికల్ కాలేజీలు ప్రజలకు అందరికీ కూడా అందుబాటులోకి వస్తాయి. అదేవిధంగా పీజీ సీట్లకు సంబంధించినటువంటి నిధులు కూడా ఆ రోజు ప్రభుత్వం ఇతర దానికి మళ్లించినట్లు కూడా మనకు తెలుస్తుంది అధ్యక్ష. పీజీ సీట్లకి దాదాపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను కూడా మళ్లించింది వాస్తవా, అయితే దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష? అలాగే కన్వీనర్ కోటా సీట్లు ఇందులో నూతనంగా వచ్చేటటువంటి పీపీపీ కాలేజీల్లో ఉంటాయా లేదా? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏబీసీ కేటగిరీ ఏదైతే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఉన్నాయో వాటిని ఇంకా ఈరోజు ఇందులో ఉంచుతున్నారా లేదా అనేది కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ముగిస్తున్నాను అధ్యక్ష. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చూసాం అధ్యక్ష, దీని మీద ఆయన ఆర్భాటంగా స్వాతంత్ర ఉద్యమం తర్వాత పెద్ద ఉద్యమం, కోటి సంతకాల ఉద్యమం అని చెప్పి ప్రచారం చేసి ఈ కాలేజీలను అడ్డుకోవటానికి పీపీపీ మోడ్లో చేయకూడదని చెప్పి కోటి సంతకాల ఉద్యమం చేశాను. ఈ ఉద్యమం ఒక ప్రజా ఉద్యమం, గతంలో ఎప్పుడూ జరగలేదు, ఇక ముందు కూడా జరగదని చెప్పి ఆయన ప్రకటించాడు అధ్యక్ష. అదేవిధంగా ఎవరైతే ఈ పీపీపీ మోడ్లో వస్తున్నటువంటి సంస్థల్ని భవిష్యత్తులో మేము మీ అంతు చూస్తామనే విధంగా బెదిరింపు పాల్పడ్డారు అధ్యక్ష.
గతంలో కూడా చూసాం అధ్యక్ష. గతంలో పరిశ్రమల్ని, పారిశ్రామికవేత్తలని, ఇండస్ట్రియలిస్టులను కూడా బెదిరిస్తే ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. సో మరలా అటువంటి బెదిరింపులను ఇంకా కంటిన్యూ చేస్తూ ఈరోజు ఇంకా అటువంటి బెదిరింపు పాల్పడే విధంగా చేస్తున్నటువంటి ఇటువంటి నాయకులకి తగిన విధంగా కొన్ని చట్టాలు కూడా, కఠినమైనటువంటి చట్టాలు కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం అధ్యక్ష. అదేవిధంగా వారందరికీ కూడా ఒక ఇష్యూరెన్స్ ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. దాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.